హాయ్ అందరికీ నమస్తే. రోజు చెప్పినట్టు రోగాలు జబ్బులు ఇవన్నీ కాకుండా ఇవాళ సోషల్ ఇష్యూ గురించి మాట్లాడాలని అనుకున్నా. ఒక చిత్రమైన ఇష్యూ ఇది. ఇట్స్ అ వండర్ఫుల్ ఇష్యూ. ఇది కులం. ఇది అనాదిగా అందరూ మాట్లాడారు కులం మీద. అంబేద్కర్ దగ్గర నుంచి ఇప్పుడు మాట్లాడుతున్న టీవీ నైన్ దాకా కులం గోడల్ని కూల్చేద్దాం, బద్దలు కొట్టేద్దాం అని రకరకాలైన స్లోగన్లు కూడా వచ్చినాయి. కానీ ఒక్క ఇటుక పిల్ల కూడా పీకలేకపోయారు. ఆ గోడలేమో కానీ ఇటుక పిల్ల, ఆ గోడకున్న ఇటుక పిల్ల కూడా పీకలేకపోయారు. ఎందుకంటే అది విభజన. సొసైటీ పెరుగుతున్న కొద్దీ, జనం పెరుగుతున్న కొద్దీ ఆ కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, వర్గం పేరు మీదనో, వాడ పేరు మీదనో, ఊరు పేరు మీదనో, దేశం పేరు మీదనో ఇలా విభజనలు పెరుగుతూ ఉంటాయి. ఇట్లా విభజించడం వల్లే సొసైటీ పెరుగుతూ ఉంటుంది. విచ్ఛిన్నత అంటారు దీన్ని. సరే, ఓకే. ఏంటి నష్టాలు ఏంటి కులం వల్ల అని అంటే, కులం వల్ల నష్టాలు థింకింగ్ ఫస్ట్, అనువంశిక రోగాలు, థింకింగు, లేకపోతే మూకుమ్మడి ఐడియాలజీ, ఒక గుంపు ఐడియాలజీ, ఈ విధమైన నష్టాలు ఉంటాయి. సరే, ఈ కులం పేరు మీద జరుగుతున్న ఆకృత్యాలు ఎలా ఉంటాయి, ఎంత నీచంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. మా కులమైనే ఒక పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చిండు. నడుము నొత్తాంది కొంచెం చూడుండి అని వస్తే, తప్పకుండా పెద్ద మనిషి దా అని ఆయన నడుము నొప్పిని ట్రీట్మెంట్ చేసిన, సెట్ అయింది, కొంచెం తగ్గింది. కూర్చున్నాడు. ఏంటి పెద్ద మనిషి ఎట్లా జరిగింది మీ ఊళ్ళో పండుగ చెప్పుండ్రి అని నేను అడిగిన. బ్రహ్మాండంగా జరిగింది సార్, ఈసారి 5 లక్షలు ఖర్చు అయినాయి, అయినా పర్లేదు, మా జేబులకి ₹1 పెట్టకుండా పండుగ చేసుకున్నామని చెప్పిండు. అరే సూపర్ ఉంది, ఇది మంచిగా ఉంది. దేవుని కోసం కానీ బీరన్న పూజారుల కోసం కానీ ₹1 కూడా మీరు ఖర్చు పెట్టకుండా 5 లక్షలు ఎట్లొచ్చినాయి మీకు అని నేను అడిగితే, ఎట్లొచ్చుడేమున్నది, 5గురి మీద దండగేసినాం, 5 లక్షలు వచ్చినాయి, 5 లక్షలతో పండుగ చేసినాం అన్నాడు. దండగ వేసే అంత తప్పు వాళ్ళు ఏం చేసిండ్రు అని నేను అడిగిన. అగో కులం జడ్డరు అందుకే వేసినాం అన్నాడు. కులం చెడు అంటే ఏంటిది, అది ముచ్చట ఏంటిది, కులం ఏముంటుంది దాంట్లో, ఎట్లా చెడు అంటే ఎట్లా అని నేను అడిగిన. అడిగితే అరే గీయాన్ని మళ్ళా గట్ట మాట్లాడితే ఎట్లా, 4 పిల్లగాళ్ళు వేరే కుల బిడ్డల్ని పెళ్లి చేసుకున్నారు, అందువల్ల వాళ్ళకు మనిషికి 1,00,000 దండగేసినామని చెప్పిండు. ఓ కులం చేయడం అంటే ఇదేనా అంటే, మన కులం పిల్లగాళ్ళు వేరే కులం అమ్మాయిల్ని 4గురిని పెళ్లి చేసుకున్నారు, 4. మరి ఇంకోటి ఏం చేసిండంటే, ఇంకోటేం బాగా తాగి నాకు మంత్రాలు వస్తాయని చెప్పిండు. చెప్పిన వాళ్ళే నీకు మంత్రాలు వస్తాయి అన్నావు కదా, మాకు మంత్రాలు చేసినా చేస్తావు నువ్వు, మంత్రాలు వస్తాయి అన్నందుకు నువ్వు దండగా ₹1,00,000 కట్టాలి, లేకపోతే కులంలోకి రానియమన్నాం. భయపడి వాడు కట్టిండు అని అన్నాడు. ఏం చేయాలి వీళ్ళను, ఈ కుల పెద్ద మనుషుల్ని ఏం చేయాలి అని నేనన్నా. ఏం చేసుడంటే మంచిగానే వేసినాం కదా అని నేను అంటాడు. మంచిగా వేసుడు కాదు, అమాయకుల రక్తం పిండుకొని మోసం చేసి, అది చట్టంలో ఎటువంటి నేరం కానప్పుడు కూడా వాళ్ళ దగ్గర ₹5,00,000 తీసుకొని పండుగ చేసుకున్నాం అని చెప్పడం నీచాతి నీచం. అది మహాపాపం కూడా. వాళ్ళ సొమ్ముతోని మీరు పండుగ చేసుకున్నామని చెప్పడం మహాపాపం కూడా అని చెప్పిన. అట్లెట్లా, వాళ్ళు చేసింది తప్పు కదా, చక్కటి పని చేసిర్రని ఇంకా వాళ్ళకు దండగేయద్దా, వాళ్ళ కేసుడే అని ఈ పెద్ద మనిషి అన్నాడు. వాళ్ళు చేసింది ఎట్లా తప్పు అవుతుంది పెద్ద మనిషి, మీరు ఆలోచించండి. ఇప్పుడు నువ్వు పెద్ద మనిషి ఉన్నావు, వాడు ఇంకో కులం పిల్లను పెళ్లి చేసుకొని వచ్చిండు, అది తప్పు అని నువ్వు అంటాను. సరే, నీ మాట పట్టుకొని వాడు ఇడిచిపెడతాడు, ఆ పిల్లని ఇడిచిపెడతాడు. నువ్వు ఆ పిల్లగానికి ఇంకో పిల్లని చూసి పెళ్లి చేసే బాధ్యత తీసుకుంటావా? నేనెందుకు చేస్తా? వాడు మన కులం పిల్లని ఎవరన్నా చూసుకుంటే పోయి మాట్లాడతా. ఇప్పుడు మన కులం పిల్ల వానికి దొరుకుతలేదు, ఎవరో ఏ కులం పిల్లో వానికి దొరికింది తీసుకొచ్చుకొని చేసుకున్నాడు. మన కులం పిల్ల వానికి దొరుకుతలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? మన కులం పిల్లను చూసి పెళ్లి చేసే బాధ్యత ఏ పెద్ద మనిషి తీసుకుంటాడు? ఎవడు తీసుకుంటాడు, ఎవడు తీసుకోడు. అంటే నువ్వేమో పెళ్లి చేయవు, వాడు ఇంకో కులం పిల్లను పెళ్లి చేసుకొని వస్తే వాని మీద ₹1,00,000 దండగేస్తావు. అదేనా పెద్ద మనుషుల నీతి అని నేనన్నా. మరి ఏం చేసుడు అని అంటాడు. అరే అదే చెప్తున్నా, ఏం చేసుడు అనేది మీకు తెలియనప్పుడు మీకు దండగేసే అధికారం లేదు. మీన కనుక ఆ పిల్లగాళ్ళు ఇవ్వాలన్న వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కనుక కంప్లైంట్ ఇస్తే ఆ దండగేసిన పెద్ద మనుషులు అందరూ జైల్లోకి పోతారు. మొత్తం కులానికి కులమే మొత్తం జైల్లోకి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అది చట్ట ప్రకారం నేరం కాదు. 2 మేజర్లు
పెళ్ళి ఎవరైనా ఏ కులపోళ్ళైనా పెళ్లి చేసుకునే హక్కు ఉంది. వాళ్ళు ఆ పిల్లగాళ్ళు ఏమన్నా ఎత్తుకచ్చుకున్నారా, ఇంకేమన్నా దోసుకచ్చుకున్నారా? పెళ్ళి చేసుకొని వచ్చిండ్రు. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. పైగా వేరే కులం పిల్లని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ పిల్లలిద్దరిని తీసుకొచ్చి మంచిగా వీడియో తీసి, మీరు మంచి పని చేసిండ్రు బిడ్డ, కులం గోడల్ని కూల్చడానికి ఒక చక్కని అవకాశం ఇది అని ఇద్దరికి బొట్టు పెట్టి ఇంటికో 10,000 జమ చేసి బ్రహ్మాండంగా రిసెప్షన్ పెట్టి ఒక పండుగలాగా ఎంజాయ్ చేయాల్సిన పరిస్థితి. వాళ్లకు దండిగేసి మేము పండుగ చేసుకున్నాం అనుడు నీచాతి నీచం. ఇది ఎక్కడ ఏ దేశంలో లేదు అని నేనన్నా. అగో మరి కులం పిల్లని పెళ్లి చేసుకోవాలి కానీ వేరే కులం పిల్లని పెళ్లి చేసుకుంటారా అని మళ్ళీ అదే క్వశ్చన్ వేసిండు. అప్పుడు నేను చెప్పిన, కులం పిల్లని పెళ్లి చేసుకున్నోడే నీచుడు, వేరే కులం పిల్లని పెళ్లి చేసుకున్నోడే గొప్పోడు, మంచివాడు, అతనే బుద్ధిమంతుడు అని నేను చెప్పిన. గట్టెట్లా అంటే, ఇప్పుడు మన కులం ఉంది. మన కులం అంటే మనమంతా ఎవరు? ఒక కులం అంటే ఒక చెట్టు కొమ్మలం. ఒక్క చెట్టు కొమ్మలం అంటే ఒక్క దగ్గర నుంచి పెరిగిన జీన్స్ మనవి ఒక్కటే విడిపోయి ఇంతమందిగా తయారైన మనమంతా ఒక్కటి. అంటే మన చెట్టుకు కాసిన పండ్లను మనమే తింటామా? ఎక్కడ నన్ను ఉందా? అది న్యాయం? అది తప్పు కదా. మన చెట్టుకు కాసిన పండ్లు ఇంకోళ్ళు తినాలి, ఇంకోళ్ళ చెట్టుకు కాసిన పండ్లను మనం తినాలి. అది రూల్. అట్లా అయితేనే సమాజం చాలా చక్కగా ఉంటుంది. మంచి పిల్లలు పుడతారు, అనువంశిక రోగాలు రావు. వేరే కులపోని బిడ్డను మనం చేసుకోవాలి, మన బిడ్డను వేరే కులపోనికి ఇవ్వాలి. ఇది ధర్మం. సమాజం ఆరోగ్యవంతమైన పిల్లల్ని తయారు చేయాలనుకుంటే, మంచి దృఢమైన మనస్సున్న పిల్లల్ని తయారు చేయాలనుకుంటే ఇదే మార్గము, వేరే మార్గం ఏదీ లేదు. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి. అరే, రాజకీయ నాయకులలో కులం లేదు, సినిమా యాక్టర్లలో కులం లేదు, ఇంకెక్కడెక్కడనో కులం లేదు, అభివృద్ధి చెందుతున్న ఏ ఒక్క వ్యక్తి దగ్గర కులం లేదు. ఈ ఏం లేని పల్లెటూర్లల్లో కులం అని కొట్టుకొని ఇంకా కులం పిల్లని పెళ్లి చేసుకోలేదని దండిగేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత దిక్కుమాలిన స్టేజ్లో, ఎంత దిక్కుమాలిన ఆలోచన విధానంతో బ్రతుకుతున్నారో చూసారా అని చెప్పిన. ఈ విధంగా కన్వర్జేషన్ జరిగిన తర్వాత అది కావచ్చు, కరెక్టే కావచ్చు, కానీ మనతో అవుతుందా ఇప్పుడు అంటే ఎందుకు కాదు? మీరు ఖచ్చితంగా మీరు మనుషులే అయితే, మీ కులం పెద్ద మనుషులు తినేది అన్నమే అయితే 5గురికి 5 లక్షలకు ఇంకా మనిషికి 116 కలిపి వాళ్ళ చేతులు పెట్టి మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ అడిగి ఉండండి. అప్పుడే మీరు చేసిన పాపం పోతుంది. లేకపోతే ఆ పాపం 10ంతలై మీకు దాక్కుతుంది. అది పండుగే అనిపించుకోదు అని నేను చెప్పిన. చెప్తే వాడు మంత్రాలు వస్తాయి అని అంటాడు, అందుకే వానికి దండ చేసినాం, అది కూడా తప్పేనా అని అన్నాడు. ఇప్పుడు మంత్రాలు వస్తాయి అని అన్నాడు. నేను ఎవ్వరు పడితే వాళ్ళకు మంత్రాలు చేస్తా అని అన్నాడు. అన్నవోలే ₹1,00,000 దండగేసినావు. అప్పుడు ఆయన మంత్రాలన్నీ ఎగిరిపోయినాయా? అప్పుడు ఆ తర్వాత చేయడా? ఇంకోడు యంత్రాలు కడతా ఎవరో పడితే వాళ్ళకు అని అంటాడు, వానికి దండగేస్తావా? ఇట్లా ఏ విధంగా ఆ మంత్రాలు అయితే చదువుకోమను. మంత్రాలను వాడిని బాగా చదువుకో బిడ్డ, మంత్రాలను మంచిగా ఉచ్చారణ చేయి, ఉపాసన చేయి, ఆ మంత్రంతో నువ్వు జ్ఞానివి గమ్మని చెప్పు. మంత్రాలు వస్తాయని వాడు ఎన్నో అంటాడు, 100 అంటాడు, అందరికీ చేస్తా అంటాడు. చేసుకుంటే చేసుకోరా మంచిదే అని సపరేకపోవాలి. వానికి ₹1,00,000 జరిమానా వేస్తే వాడు చేసుడు బంద్ చేస్తాడా? ఇంకెక్కువ చేయడా? ఇది ఏ విధమైన లాజిక్ ఇది? అంటే ఏదో విధంగా మీ పండుగొడ్డెక్కాలి కాబట్టి అమాయకుడు ఎవడ దొరికితే వాని మీద ఇంతంత బురద పూసి ఇది తప్పు అని తప్పులు వెతికి వానికి మాట్లాడే తెలివి లేక, వానికి ఇంకేదో సపోర్ట్ లేక, వాళ్ళకు వేరే గత్యంతరం లేక, ఈ కులం చేసే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు భరించలేక వాళ్ళు ఫైన్ కట్టిండ్రు. లేకపోతే అది ఫైన్ కట్టే విషయమే కానే కాదు. అది మహానేరం. పెద్ద మనుషులు చేసింది మహానేరం. ఇక్కడ డబ్బుల మ్యాటర్ కాదు. అది ₹1,00,000 ఇచ్చిండా, ₹10 ఇచ్చిండా అనేది కానే కాదు. అసలు అది తప్పే కాదు. ఇక్కడ ₹10 ఫైన్ తీసుకున్నా కానీ పాపమే, ₹1,00,000 కాదు. ₹10 ఫైన్ తీసుకున్నా పాపం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి. తప్పు జరిగింది పెద్ద మనుషుల ఐడియాలజీలో, వీళ్ళ థింకింగ్ ప్రాసెస్లో తప్పు జరుగుతుంది కదా. వాళ్ళు కులాన్ని తిట్టినా, కులాన్ని కోప్పడ్డా, లేకపోతే ఈ కులం మంచిది కాదు అన్నా అప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. ఇది ఎందుకు అన్నావు ఇట్లా, మేము ఇంతమందిని నమ్ముతున్న దాన్ని మీరు ఇట్లా తప్పు చేస్తున్నావు, ఇది అనకూడదు అని మనం మాట్లాడచ్చు. అలా కాకుండా వాళ్ళు బంగారంలో పెళ్లి చేసుకొని వచ్చిండ్రు. వాళ్ళని మంచిగా ఆశీర్వదించి చక్కగా బతకాల బిడ్డ, మీరు వేరే కులం పిల్లని పెళ్లి చేసుకొని మంచిగా బతికి
సంతోషంగా ఉంటే ఇంకా జనాలందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. చాలా పటిష్టంగా బతకాలని మనం పెద్ద మనుషులు అనేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి అనుకోండి, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు, మహాభారతం రామాయణ కాలం నుంచి కూడా కులాలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఈ కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఈ మహాభారతంలోనే వ్యాసుడే రాసిండు, బెస్తకన్యకు పుట్టిన పిల్లలతోనే మహాభారతం తయారైందని. అయ్యో అనుకుందాం. మా ఊళ్ళో ఒక సంఘటన జరిగింది. మామయ్యతడు, వరుసకు మామయ్యతడు, ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చిండు. ఆమె వేరే కులం. వేరే కులం ఆమెను పెళ్లి చేసుకున్న వల్ల ఈ మా కులం పెద్ద మనుషులు అందరూ ఇంతెత్తు గుట్ట మీదకి ఎక్కిండ్రు. ఐ థింక్ వాళ్ళ అహంకారం అట్లా లేచిపోయింది. దొరికిండ్రు నా కొడుకు, ఇక ఇప్పుడే మెడల్ విసికేద్దామని పిలువుర్రా చూద్దాం, దాని సంగతే చూద్దామని పిలిచిన వల్ల ఆయనే సామాన్యుడేం కాదు. ఆయన మంచిగా జేబులో సెల్ ఫోన్ పెట్టుకొని మంచిగా రికార్డర్ ఆన్ చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళందరూ చెప్పరా నాయన, నీ సంగతి ఏంది, నువ్వు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నిన్ను కులం నుంచి బహిష్కరిస్తాను అని అన్నారు. ఎందుకంటే వీళ్ళ గుంపు పెద్దగా ఉన్నది, వాళ్ళు ఒక్కడేనే ఆయనే. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇగో నా నాయన లేడు, అమ్మ ముసలిది, అన్న ఏమో నన్ను పట్టించుకుంటలేడు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వచ్చిన, మరి నేను చేసుకోకపోతే నాకు ఎవరు చేస్తారో చెప్పురు, నీకు పిల్ల దొరకకపోతే నేను ముంగట ఉంటే నీకు పిల్లని చూసి చేస్తారా బిడ్డ అని అనేటోడు ఎవడన్నా ఒకడు ఉంటే రారి, చేసుకునే వాని కర్మ వాడే అనుభవిస్తానని విడిచిపెట్టుర్రి, దయచేసి నన్ను మీతో బతకనిర్రి, నన్ను ఇబ్బంది పెట్టకుర్రి అని అన్నాడు. అట్టెట్టుంటుంది, పెళ్ళి ఎవడు చేయడు, చేసుకుంటే అక్షింతలేస్తాం, కానీ వేరే కులం పిల్లని చేసుకోవద్దు, ఇది కులం జడ్డట్టే, నువ్వు కులంలో ఉండద్దు అని అన్నారు. అంటే ఆయన ఏమన్నాడంటే, సరే కులంలో ఉండద్దు అని అంటారు, నేను ఎక్కడ ఉండాలి, కులంతో పాటు దేవుడు ఉన్నాడు, ఒక కులానికి ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడిని మొక్తా, అందరితో పాటు గౌరవంగా జీవనంగా సమాజంలో బతకడానికి నేను పెళ్లి చేసుకున్నా, నా భార్యను పెళ్లి చేసుకుని కులాన్ని అందరిని విడిచిపెట్టుకోవడానికి కాదు, దయచేసి నన్ను మీతో పాటు ఉండనీరి అని రిక్వెస్ట్ చేశాను. ఇనక ఏం చేస్తావో చేసుకపో, నిన్ను బహిష్కరిస్తున్నామని చెప్పిన వాళ్ళే ఆయన ఏం చేస్తారు, సరే మంచిది, నేను పోలీస్ స్టేషన్కి పోతున్నా, ఇక మీరు అన్నీ రికార్డు పెట్టుకున్నా, ఇవన్నీ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తా, ఇక అప్పుడే నన్ను ఉంచుకుంటారా లేకపోతే వెలేస్తారా మీ ఇష్టం అని అన్నాడు ఆయన. అన్నవారే ఈ పెద్ద మనుషులు అందరూ చల్లబడ్డారు, చల్ల చెమటలు వచ్చినాయి. అరే మరి ఎట్లా, ఈ చట్ట ప్రకారం రైటా కాదా, మరి ఏం చేస్తున్నంటే ఎందుకురా ఎవరు పెళ్లి చేసుకుంటే మనకెందుకు, ఇది తలనొప్పద్దు, ఇక ఉంటే ఉండని అని ఆ బహిష్కరణను వాపస్ తీసుకొని, బిడ్డ ఇక ఉంటే ఉండు, నిన్ను ఎవ్వలేమంటలేరు, ఇక కేసులు పెట్టకు మా మీద అని వీళ్ళే నోరు మూసుకొని ఊకున్నారు. అంటే తెలివి కల్లోడయ్యేపటికే ఆయన ఆ ప్రమాదం నుంచి డేర్గా నిలబడ్డాడు కాబట్టి తప్పించుకున్నాడు, ఈ కులం పెట్టే ఆంక్షల నుంచి తప్పించుకున్నాడు. అయ్యా నేను కులంలో ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుంటే ఆయనకు కూడా 1,00,000 2,00,000 దండగా వేసేటోళ్ళు. అంటే ఇప్పుడు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే 1,00,000 రూపాయలు దండగా తీసుకున్నారు అంటే ఆ పిల్ల కులం మారిందా, వీడు కడిగిన ముత్యమైందా, అప్పుడు కులం చెడిపోలేదా? 1,00,000 రూపాయలు దండగా తీసుకుంటే కులం చెడిపోదు, తీసుకోకపోతే కులం చెడిపోద్దా? ఇది నీచత్వం, పైసల దోపిడీ కాదా ఇది? ఏదో పొరపాటు చూసి ఇది పొరపాటు అయింది అని వీళ్ళే అనుకొని వాని మీద ఏ తప్పు చేయను అని మీద 1,00,000 రూపాయలు దండగా తీసుకున్నాడు. నీచం ఇది, తప్పకుండా ఇది మహాపాపమే అని చెప్తే మీరు చిత్రంగానే మాట్లాడతారు డాక్టర్ సాబ్, కానీ అదే నిజము. కానీ సమాజంలో ఎప్పుడు ఎవరికి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన అహంతో పాటు నడుస్తూ ఉంటుంది. అక్కడ కొన్ని పరిస్థితులు డామినేట్ చేస్తూ ఉంటాయి, ఆ పరిస్థితుల ప్రకారమే నడుస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఓడు తెగించేదాకా ఏదో మార్పు రాదు అంతే అని అంటే ఎస్ ఇట్ ఈస్ రైట్ అని చెప్పిన. ఇది తప్పనిసరిగా సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.